బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు తప్పు చేశారా? ఆయనను తప్పించడానికి కారణం ఏంటి? అధికార పార్టీ నేతల అక్రమాలపై ఫిర్యాదు చేయడమే ఆయన చేసిన పొరపాట? బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా కూడా పొలిటికల్ మైలేజ్ పొందాలని బాబు సర్కారు పాకులాడిందా? బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఐవైఆర్ కృష్ణారావును ప్రభుత్వం ఎందుకు అంత హడావుడిగా తొలగించింది? నిజంగా ఆయన తప్పు చేశారా? లోపాలు ఎత్తిచూపడం ప్రభుత్వానికి నచ్చలేదా? ఫేస్బుక్ కామెంట్ పేరు చెప్పి ఆయనను తొలగించామని చంద్రబాబు సర్కారు చెప్తున్నా అసలు విషయం మాత్రం ఇంకొకటి కనిపిస్తోంది. అధికార పార్టీ నేతల అక్రమాలపై ఫిర్యాదు చేయడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఆయన నుంచి కనీసం వివరణ కూడా కోరకపోవడం, గడిచిన 6 నెలలుగా ఆయనకు సీఎం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం అంటే ప్రభుత్వ ఉద్దేశం అర్థమవుతోంది. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన వ్యక్తి ఐవైఆర్ కృష్ణారావు. అనేక సమస్యల్లో ఉన్న ఏపీ అధికారులకు దిశానిర్దేశం చేసిన అధికారిగా మంచి పేరు తెచ్చుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న అనేక సమస్యలకు పరిష్కారం చూపారు. ప్రభుత్వంలో 30 ఏళ్లకు పైగా ఉన్న అనుభవంతో ఆయన అనేక సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చించి పరిష్కారం చూపేవారనే మాట ఉంది. ఈ కారణంగానే ఆయన రిటైర్ అయిన వెంటనే చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలోని బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో విజయవాడలో బ్రాహ్మణ సంఘాలకు చెందిన ఓ కాలేజీ స్థలాన్ని టీడీపీకి చెందిన 2 ఎమ్మెల్యేలు ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేశారు. దీనికి ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారుల సహకారం కూడా ఉందనే ఆరోపణలున్నాయి. ఈ విషయాన్ని ఐవైఆర్ కృష్ణారావు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇది ఆ ఎమ్మెల్యేలకు మింగుడు పడలేదు. దీంతో ఎంతో కాలంగా ఫేస్బుక్ లో జరుగుతున్న కామెంట్స్ ను వాళ్లు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవి ఆశించారని, అది రాకపోవడంతో తన అక్కసును ఫేస్బుక్ సాక్షిగా వెళ్లగక్కుతున్నారని కొందరు ఐవైఆర్ పై ఆరోపణలు కూడా చేశారు. ఈ ఆరోపణల్ని ఐవైఆర్ తిరస్కరించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే ఉద్దేశమే నాకు లేదు. ఆ అర్ధ బలము, అంగబలము, ఇంకో బలము నాకు లేవు. సో ఏదో సెంట్రల్లో ఇంత బతికి ఏదో అన్నట్టు సీఎస్గా చేసి ఉన్న పొజిషన్ అంతా అనుభవించి పోయేది ఎమ్మెల్యే ఇవ్వలేదని పోస్టులు పెడతానా? రెండోది క్యాబినెట్ మినిస్టర్. అసలు యాక్చువల్గా ఆయన నాతో అన్నాడు, ఏం కృష్ణారావు నువ్వు వాట్సాప్ మినిస్టర్ అయిపోయినావని. ఎందుకంటే వాట్సాప్లో అప్పుడు చాలా రౌండ్లు అవుతూ ఉండేది, కృష్ణారావుని మినిస్టర్ చేస్తున్నాను. సార్ ఒకటే చెప్తున్నా, నాకైతే ఎవరు మాట్లాడలేదు, ఆఫర్ ఇవ్వలేదు, ఇస్తే వద్దంటాను. బికాస్ నాకు ఇప్పుడు దీన్ని ఫార్మాటివ్ స్టేజ్లో ఉన్న ఈ కార్పొరేషన్ సరిగ్గా నడపటమే నా మెయిన్ మోటో. సో ఇప్పుడు ఏదో నేను మినిస్ట్రీ ఇస్తే వెళ్ళిపోయేవాడిని అటువంటి వాడిని కాదు. జవాబుదారీతనంతో పనిచేయలేదని కొందరు చేసిన విమర్శలను కూడా ఐవైఆర్ ఖండించారు. 6 నెలల నుంచి సీఎం గారిని కలవటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాను, నాకు అపాయింట్మెంట్ దొరకలేదు. అది దట్స్ ఎ ఫ్యాక్ట్. 4 తడవల సీఎం పేషిలో పోయి శ్రీనివాస్ దగ్గర కూర్చొని 4 గంటలు, 2 తడవలు ధర్మదర్శనం అయింది, 2 తడవలు ఏ దర్శనము కాలేదు, తిరిగి వచ్చాను. 1 తడవ తిరిగి వచ్చి ఇంకో సీనియర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాను, చెప్పాను నా ఎగో బాగా హర్ట్ అయింది, బట్ స్టిల్ ఐఎమ్ టేకింగ్ ఇట్ ఇన్ మై స్ట్రైడ్. బికాస్ నేను చేసేటటువంటి పని ఈ బ్రాహ్మిన్ కార్పొరేషన్ కోసంగా ఏదో సమ్ గుడ్ వర్క్ ఫర్ ది కమ్యూనిటీ చేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాను. కాబట్టి నేనేమి నా ఎగో హెర్ట్ అయినా ఫీల్ కావట్లేదు, మళ్ళీ ఇంకొక ట్రై చేస్తాను. చివరికి ఆయన పిఎస్కి ఒక మాట చెప్పొచ్చా, నీకు 5 నిమిషాల అపాయింట్మెంట్ ఇక్కడ ఇవ్వటం వీలు కాకపోతే సీఎం గారితో పాటు నన్ను ఏరోప్లేన్ ఎక్కించు, ఆ రోజుకు విజయవాడ కానీ హైదరాబాద్ కానీ వస్తాను, 1 అరగంట సమయం దొరుకుతుంది, ఇష్యూస్ చాలా ఉన్నాయి, డిస్కస్ చేసుకొని రావచ్చు అని. మరి కారణం ఏంటో నాకు తెలియదు. ఆల్మోస్ట్ 6 నెలలు అయింది నేను సీఎం గారిని కలిసి. సో ఇది జవాబుదారీతనంతో ప్రవర్తించలేదనేది కరెక్ట్ కాదు. మొత్తానికి ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై చర్యలు లేవుగాని ఫిర్యాదు చేసినందుకు ఐవైఆర్ పైనే వేటుపడిన పరిస్థితి.
ఐవైఆర్ కృష్ణారావు సీఎస్గా ఉన్న సమయంలో ఆయనంటే సరిపడని ప్రస్తుతం సలహాదారుడి పదవిలో ఉన్న వ్యక్తి తెర వెనుక చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఐవైఆర్ కృష్ణారావును తొలగిస్తున్న విషయాన్ని ముందుగా మీడియాలో విస్తృత ప్రచారం కల్పించిన టీడీపీ ఆ తరువాత నిదానంగా తప్పుడు తేదీలతో జీవో జారీ చేసి తన పొరపాటును తానే బయటపెట్టుకుంది. తొలగింపు జీవో జారీ చేసిన నిమిషాల వ్యవధిలోనే వేమూరి ఆనంద్ సూర్యను బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేయడం మరో విశేషం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు తొలి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఐవైఆర్ కృష్ణారావు చెప్తున్నారు, ఆ తర్వాత కాలంలో తనకు ముఖ్యమంత్రి దర్శనం ధర్మదర్శనమే జరిగింది తప్ప అపాయింట్మెంట్ దొరకలేదు చైర్మన్గా ఉండగంటున్నారు. ఇవాళ ఆయనను తొలగించారు. ఆరోపణల్లో బయటకు చెప్తున్న ఆరోపణలు ఫేస్బుక్లో ఆయన ప్రభుత్వానికి ప్రభుత్వ నేతలకు వ్యతిరేకంగా పోస్టింగ్లు పెట్టినందుకని, కానీ చాలా కథ నడిచినట్టుంది. ఇంతకు రవి గారు, ఐవైఆర్ కృష్ణారావు తప్పు చేశాడా, ప్రభుత్వం తప్పు చేస్తుందా? అంటే ఇదంతా ఒక టీ కప్లో తుఫాన్ లాగా మొదలై నిజమైన తుఫాన్ లాగా మారినట్టుగా అనిపిస్తుంది. నిన్న ఉదయం నేను ఫేస్బుక్లో చూశాను మొదటిసారి తెలుగుదేశం ఆయన, ఎందుకంటే ఆయన ఈరోజు మళ్ళీ తను క్లెయిమ్ చేసుకున్నాడు స్మాల్ ఫంక్షనరీ ఇన్ యువర్ లాంగ్వేజ్ అని. నీలాయపాలెం విజయ్ కుమార్ని మిత్రుడు చర్చలు వీటన్నిటికి వస్తే ఆయన మొదటిసారిగా దీన్ని ఐవైఆర్ కృష్ణారావు గారు ఈ విధంగా ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెడుతున్నారని ఒక పోస్ట్ పెట్టాడండి. నేను ఏదో వేరే ఊర్లో ఉన్నాను చూశాను. సాయంత్రానికి నేను మళ్ళీ రాత్రి ఎప్పుడో తిరిగి వచ్చాను. అప్పటికి ఈ చాలా దుమారం బాగా పెరిగింది. అంటే ఒకటి ఇక్కడ కనపడేది సోషల్ మీడియా అంటే తెలుగుదేశం ప్రభుత్వం చాలా దాని గురించి ఆందోళన చెందుతుంది. గతంలో మనం రవికిరణ్ అరెస్ట్ ఇట్లాంటివి చూసాం, ఇప్పుడు ఇది రెండవది. అయితే అప్పుడంటే అది వైఎస్ఆర్ పార్టీకి సంబంధించింది అన్నారు, కానీ ఇప్పుడేమో ప్రభుత్వానికి సంబంధించిన సంస్థకు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నాయని తొలగించే స్థాయికి ఇది వెళ్ళింది. అంటే సోషల్ మీడియా స్వభావాన్ని, విస్తృతిని, భవిష్యత్తులో పడే ప్రభావాన్ని ప్రభుత్వం సరిగా అంచనా వేసుకున్నట్టుగా కనబడదు. ఇక మూడవది, ఆయన చేసింది అదే కనుక నేరంగా భావించేటైతే దాన్ని అంత తీవ్ర నేరంగా మనము చూడలేము. కొన్ని బాగాలేవు, కొన్ని ఆయన స్థాయికి తగనివి కూడా ఆయన షేర్ చేశారు, చూసి చేశారా చూడక చేశారా అది వ్యక్తిగతం అని మనం భావించవచ్చు. రెండవది, ఇందాక చెప్పినట్టుగా కాల్మనీ కేసులో మనం ఏం చేయలేదు, ఆఫీసర్లను బెదిరించినప్పుడు ఏం చేయలేదు, ఇసుకంతా తవ్వుకుపోయినప్పుడు సముద్రాలని తాగేసినప్పుడు మనం ఏం మాట్లాడలేదు. ఇప్పుడు హఠాత్తుగా పోస్టింగ్లో తప్పని బూస్టింగ్ చేసేయడం అనేది ఇమీడియట్ తక్షణమే చేయడం అనేది ఒక విధంగా ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కనబడుతుంది. దీంట్లో ఉన్న స్పష్టంగా రాజకీయ పరిభాషలో వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఏ ఉద్దేశంతో మేము ఈ బ్రాహ్మణ పరిషత్తో ఇది ఏర్పాటు చేశాము, ఇది తెలుగుదేశం పార్టీకి రాజకీయ ప్రయోజనం కలిగించడం లేదని. దీంట్లో రెండు మనకు స్పష్టమవుతున్నాయి. ఏ ప్రభుత్వం ఏ కులం పేరు చెప్పినా వాళ్ళని రాజకీయంగా ఎలా ఉపయోగించుకోవాలి అన్న అంశం తప్పితే వాళ్ళకు ఆ కులం పట్ల కానీ దానికి సంబంధించిన వాళ్ళ పట్ల కానీ ఏం ఆసక్తి కానీ గౌరవం కానీ ఏమీ ఉండవు. వాళ్ళని ఎప్పుడైనా తీసేస్తారో ఎప్పుడైనా తీసుకుంటారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కనుక చూస్తే చాలా ఆకస్మికంగా తీసుకున్నటువంటి నిర్ణయంగా భావించాల్సి వస్తుంది. దీని ద్వారా తెలుగుదేశం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో స్వయంగా జరిగి ఉత్తర్వులు కూడా హడావుడిగా వెలువడ్డాయి కాబట్టి ప్రభుత్వానికి పార్టీకి మధ్యలో గీత చెరిగిపోతుంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వ ధనాగారాన్ని పూర్తిగా పార్టీ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలనుకుంటున్నారు అన్నది పూర్తిగా నిజం. అది ఆరోపణ కాదు, అది వాస్తవం అనేది. ఇది ఆ విధంగా చూస్తే ఓ ప్రజాస్వామ్య స్ఫూర్తి దీంట్లో మనకేం లేదు. ఒకటి మాత్రం నిజం, ఐవైఆర్ కృష్ణారావు గారు వెళ్ళి విశాఖపట్నం వెళ్ళి బీజేపీకి ప్రచారం చేశారు. నేను కూడా చూసి విమర్శించాను. కానీ అంటే తెలుగుదేశానికే చేయాలా, బీజేపీకి చేయకూడదు, అది కూడా మిత్రపక్షమే కదా అనే ప్రశ్న కూడా ఆయన వేశారు. ఏదేమైనా ఈ గీత చెరిపేయడం, రెండవది ఎక్కడ కాస్త చిన్న విమర్శ వచ్చినా కానీ దానికి ఇంత విరుచుకుపడడం, ఆగమేఘాల మీద తొలగించేయడం అనేది ఇది ఒక సరైనటువంటి సంకేతాలు పంపించదు. అలాగే ఇప్పటికి ఇంకా కొనసాగుతున్న వాళ్ళు కూడా ఏం చేస్తే ఏం తప్పో, ఏం చేస్తే ఏం జరుగుతుందో అనే ఒక అస్థిరత్వము, ఒక అభద్రతాభావము పెంచడానికి ఏదేమైనా మనం పాలకపక్షం యొక్క మంత్రమే జపించాలి. ఎంతటి బ్రాహ్మణులైనా ఆ బ్రాహ్మణులు ఎవరైనా సరే మంత్రోచ్చారణ మటుకు చంద్రనామ స్మరణలాగా ఉండాలనే ఒక బలమైన సంకేతం వాళ్ళు ఇవ్వదలుచుకున్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే ఆయన పిలిచి మాట్లాడడానికి అవకాశం ఉంది. 30 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఆయన అతి ఉన్నతమైన చేశారంటే ఎన్నోసార్లు ఆయనతో చర్చలు జరిగి ఉంటాయి, సవరణలు ఇవన్నీ కూడా జరిగి ఉంటాయి. ఆ ప్రక్రియ ఏం లేకుండా 6 నెలల నుంచి అసలు మాట్లాడలేదంటే నిజంగా ఏం జరుగుతుంది?
నిజానికి 6 నెలల నుంచి జరగకముందే వీరు కూడా కొంచెం దానికి కొంత ప్రతిస్పందన చూపుంటే కూడా చాలా బాగుండేది. ఇప్పటికైనా చేశారు. దీని నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ సామాజిక తరగతులైనా ప్రభుత్వాలు ఏదో తమ కోసం చాలా ఒరగబెడుతున్నాయి అనుకుంటే మటుకు అది కాదు. వాళ్ళ లెక్కలు వేరే ఉంటాయి. వాళ్ళు వీళ్ళని ఓటు బ్యాంకులుగా మాత్రమే చూస్తున్నారనే విషయం గుర్తించాలి. తమ బ్యాంకులు ఓటు బ్యాంకులు రెండే ఉన్నాయి ప్రభుత్వాల దృష్టిలో. బ్యాంకుల్లో ఉండే నిల్వలు ప్రజలు, ఓటు బ్యాంకులు ఓటు బ్యాంకులు తప్ప ఇంకా వేరే ర్యాంకులు కానీ వేరే చెప్పండి లేదు. నేను సోషల్ మీడియాలో పోస్టులకు ఇదివరకు హర్యానాలో కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇలాగ పెడితే మోడీ ప్రభుత్వం అతని మీద చర్య తీసుకుంటే మనం అందరం కూడా ఖండించాం. అది సరికాదు. వాళ్ళ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఈయన ఆఫీసర్ కూడా కాదు, ఇది నో మోర్ క్యాడర్. ఈయన ఒక గౌరవప్రదమైన పదవి. అందువల్ల ఆయన అలా పెట్టి ఉండొచ్చా లేదా అంటే ముందు మీరు ఆయన వివరణ కోరాలి. అది ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ లేకుండా ఏకపక్షంగా అంటే ఇది రాజకీయ చర్య, రాజకీయ నిర్ణయం, రాజకీయ అయిష్టం. రవి గారు, ఒకవేళ కృష్ణారావు గారు నచ్చకపోతే హాయిగా పిలిచి ఒక కప్ కాఫీ ఇచ్చి రాజీనామా చేయండి అని అడిగింటే పోయేది. ఇంత దూరం ఎందుకు తెచ్చుకున్నట్టు అంటే తప్పనిసరిగా ఒక చెప్తూ ఉంటారు కదా, ముఖ్యమంత్రి గారు సీరియస్గా ఉన్నారు దీని మీద. ఇంతవరకు ఉరిమురి మంగళం మీద పడినట్టుగా ఆయన ఎవరి మీద చర్య తీసుకోలేదు. చర్య తీసుకుంది ఎవరి మీద అంటే ఇప్పటివరకు ఈయన ఒక్కరి మీదే. మనం ఇంతకాలం చాలా విషయాలు చర్చిస్తున్నాం కదా. మొన్న విశాఖపట్నం వీరంగంతో సహా ఇంతవరకు ఎవరిని బహిరంగంగా మందలించలేదు. చర్య తీసుకోవడం సంగతి పక్కన పెట్టండి, మందలించింది కూడా లేదు, మాట అనేది కూడా లేదు. చాలా సాధారణ పరిభాషలో క్రమశిక్షణ అంటుంది తప్ప. కాబట్టి ఇది సరైన సంకేతాలు అయితే పంపించేటటువంటి పరిస్థితి లేదు. రెండవది, ఇంతగా ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వ సంస్థలను, ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేస్తున్న సంస్థలను, ఇవి అటానమస్ కింద లెక్క కదా, వాస్తవం స్వతంత్ర సంస్థల కింద లెక్క. ఇంకా కాదు, చివరిగా ఒక మాట అంటాను, కాదు మీకు కనుక ఇప్పటికే ఆరోపణలు ఉంటే మీరు బయటపెట్టి ఉండాలి కదా. ఇంతవరకు ఏమీ అనకుండా అంటే మిమ్మల్ని ఏమీ అననంత వరకు మీరు ఏదైనా సహిస్తారా? మీ మీద ఒక చిన్న ఈగ వాలిందంటే వెంటనే మీరు అంతా తవ్వి తీసేసి ఆ మనుషుల్ని తొలగిస్తారనే ప్రశ్నలు వస్తాయి. ఇది ప్రజాస్వామిక కోణంలో ఇదేమాత్రం సమర్థనీయం. రంగరాజన్ గారు ఇవాళ ఐవైఆర్ కృష్ణారావు గారు మాట్లాడుతూ చెప్పినారు, నేను ఒక ఇన్స్టిట్యూషన్ని డెవలప్ చేసి స్ట్రెంగ్తన్ చేసే ప్రయత్నం చేసినాను, అక్కడ పాలిటిక్స్ తీసుకొచ్చినారు, టీడీపీ బ్రాహ్మల, వైఎస్ఆర్సీపీ బ్రాహ్మల అనే దగ్గరికి వచ్చింది పరిస్థితి అంటున్నారు. ఎట్లా చూస్తున్నారు దీనికి? నేను ఒక చిన్న ఉదాహరణ ఇవ్వాలి. ఏపీ బ్రాహ్మిన్ కార్పొరేషన్ ఏర్పాటైన తర్వాత తెలంగాణలో కూడా ఒక బ్రాహ్మణ పరిషత్ పెట్టాలా, బ్రాహ్మిన్ కార్పొరేషన్ పెట్టాలా అనేటటువంటి ఒక విస్తృతమైనటువంటి సమావేశాన్ని ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో దాదాపు 70 మంది ప్రముఖుల్ని పిలిచి మాట్లాడడం జరిగింది. బ్రాహ్మణ వర్గానికి చెందిన వాళ్ళు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు అందరినీ పిలిచినప్పుడు మొట్టమొదటగా కేసీఆర్ గారు, చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడమని చెప్పింది ఐవైఆర్ కృష్ణారావు గారిని. ఆయన ఏమన్నారంటే, మీరు సమర్థవంతంగా ఏపీ బ్రాహ్మిన్ కార్పొరేషన్ అక్కడ నిర్వహిస్తున్నారు, మాకు కొంచెం మీ అనుభవాల నుంచి సూచనలు ఇవ్వండి అని చెప్పారు. ఎక్కడైతే మనం ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన అందుకే అక్కడ తొలగించారు ఆయన. అది జరిగి 8 నెలల కంటే ఎక్కువ అయిపోయింది. పోయిన కార్తీక మాసానికి ముందు జరిగినటువంటి వ్యవహారం ఇది. అయితే ఆ సమయంలో ఒకటి నేను చూశానండి. ఎందుకంటే 1997లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఫస్ట్ టైం అర్చక వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటైంది. శంకర్ దయాళ్ శర్మ గారేమో అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, తిరుమల తిరుపతి దేవస్థానం ఏమో మొదటిగా ఇచ్చినటువంటి డబ్బులతో ఈ వెల్ఫేర్ ఫండ్ స్టార్ట్ చేశారు 97లో. ఇప్పటికీ దాదాపు 20 ఏళ్ళు అవుతుంది, ఎగ్జాక్ట్లీ 20 years. ఈ అర్చక వెల్ఫేర్ ఫండ్కి కూడా ఆయన చైర్మన్గా ఉన్నారు. బ్రాహ్మిన్ కార్పొరేషన్ కూడా ఆయన ఐవైఆర్ కృష్ణారావు గారు చైర్మన్గా ఉన్నారు. మేము ప్రత్యక్షంగా చూసింది ఏంటంటే, నిజంగా అక్కడ నిజమైనటువంటి బెనిఫిషియరీకి ఈ బెనిఫిట్స్ చెందాలి అనేటటువంటి ఏకైక సంకల్పంతో నడిచినటువంటి వ్యక్తి మేము చూసాం. ఈ బ్రాహ్మిన్ కార్పొరేషన్లో కూడా ఆన్లైన్లో వ్యవహారం నడిచింది. ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీయా, టీడీపీయా, బ్రాహ్మణుడు ఆయనకి అవకాశం ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు ఎవరిని తలుపు తట్టాలంటే బ్రాహ్మిన్ కార్పొరేషన్ తలుపు తడతాడు ఆయన. ఇన్సిడెంటల్లీ ఇట్ బికమ్స్ వెదర్ ఈస్ కనెక్టెడ్. ఆయన
నేనేమంటానంటే ఈ ఈ వ్యవహారం అంతా మేము చూస్తున్నప్పుడు ఏమైందంటే మాకు ఒక ఆశాకిరణంలా ఉండింది. ఐవైఆర్ కృష్ణారావు గారు వచ్చిన తర్వాత చాలా మట్టుకు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు, స్టార్టప్స్ కానీ, చిన్న స్కాలర్షిప్ స్కీమ్స్ కానీ నిజమైనటువంటి బెనిఫిషియరీకి వితౌట్ ఎనీ ఇంటర్మీడియరీ, ఆన్లైన్లో ఉన్నప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు, డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో వెళ్ళేటట్టుగా ఆయన వ్యవహారం చేశారు. ఇందులో చాలామంది ఆయన కార్యకర్తలు అక్కడ ఉండేటటువంటి వాళ్ళకి నచ్చకపోవచ్చు ఈ వ్యవహారం. నేనేమంటున్నానంటే కాల్ ద డాగ్ మ్యాడ్ బిఫోర్ కిల్లింగ్ ఇట్ అనేటటువంటి సామెత ఉన్నట్టుగా ఆయన మీద ఈ దుష్ప్రచారం చేసి ఇలా తొలగించేస్తే ఏమవుతుందంటే, వారి ఆరోపణ ఏమిటంటే వారు ప్రభుత్వ పదవిలో ఉండి ఫేస్బుక్లో ఇట్లాంటివి పెట్టొచ్చునా, ప్రభుత్వాన్ని విమర్శించే, ప్రభుత్వానికి వ్యతిరేకమైనవి పెట్టొచ్చునా అనేది ఆయన వ్యతిరేకిస్తున్న వాళ్ళ వాదన. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే అండి, చాలా మటుకు మనకు వాట్సాప్, ఫేస్బుక్లు ఉన్నాయి. రోజుకి దాదాపు 200-300 ఫార్వర్డ్లు వస్తాయి. ఫేస్బుక్లో ఇంకా అది ఫేస్బుక్ అనేది ఏంటంటే ఆయన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు. ఈజ్ బిట్వీన్ హీస్ అండ్ హిస్ ఫ్రెండ్స్, ఓ 40 మందో 50 మందో ఫ్రెండ్స్. అది ఆ పక్కన పెడితే నేను ఒకటి అంటానండి, నేను చంద్రబాబు నాయుడు గారిని రావణాసుడితో పోల్స్తున్నానని కాదు. విభీషణుడు ఒక మాట అంటాడు, సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పథ్యస్య వక్త శ్రోతాచ దుర్లభాః. రాజా, నీకు ఎప్పుడూ కూడా నువ్వే గొప్ప నువ్వే గొప్ప నువ్వే గొప్ప అని చెప్పేవాళ్ళు బోలెడంత మంది దొరుకుతారు. కానీ ఇది చేసేది పొరపాటు, దయచేసి సరిదిద్దుకు అని చెప్పేటటువంటి వాళ్ళు లక్షల్లో ఒకడు ఉంటాడు. ఆయనని మాత్రం దయచేసి నువ్వు వదులుకోకు అని చెప్పి రామాయణ కాలంలో ఒక రాజుగారికి మంత్రి గారైనటువంటి విభీషణుడు ఉపదేశం చేసేటటువంటి సారాంశం ఇక్కడ మనం చూసుకోవాలి. ఎందుకంటే ఈ ఫేస్బుక్ పోస్ట్లో ఏదో కానీ ఒక విమర్శనికి కూడా మనం పాజిటివ్ క్రిటిసిజంగా తీసుకోలేనటువంటి ఒక డెమోక్రటిక్ సెటప్లో ఉన్నప్పుడు అలాంటి ఒక ఇదిగో ఎంత ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్ అని పంపించే తీరు ఇది కాదండి. రైట్ సార్, మాట్లాడాలి. ప్రభుత్వ పదవిలో ఉన్న వాళ్ళు వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పడానికి వీలు లేదా? ప్రభుత్వంలో జరిగే పొరపాట్లను సామాజిక మాధ్యమాల ద్వారా బయట ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయడం తప్ప, ఆ కారణంగానే బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కృష్ణారావు ఉద్యోగం పోయిందా అనే విషయాలు మాట్లాడుకుంటున్నాం. మనం మిగతా పెద్దలతో మాట్లాడదాం. సుందరాం శర్మ గారు చెప్పండి. మొదటగా అసలు ఒక బ్రాహ్మణ కార్పొరేషన్ ఇప్పుడే ఈయన కూడా చెప్పినట్టుగా ఒక మంచి విలువలుగా తీసుకొచ్చినటువంటి ఐవీఆర్ కృష్ణారావు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అయితే మనం కూడా ఇదే 4th ఎస్టేట్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క 600 అంశాలు మేనిఫెస్టో గురించి ఆ రోజు చర్చించినప్పుడు కూడా చెప్పాను. బ్రాహ్మణులు ఎవరు ఆయన బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టమని ఎవరు అడగలేదు. కాపులు ఎవరు కూడా మాకు రిజర్వేషన్ కావాలని ఆయన ఎవరు అడగలేదు. ఇంకొక బోయలు, రజకులు వీళ్ళెవరు కూడా అడగలేదు. కానీ ఆయన గెలవటం కోసమని చేసేవి, చేయనివి, చేయగలిగినవి అన్నీ కలిపేసి ఆ మేనిఫెస్టోలో పెట్టేసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాతన ఇవాళ వాటిని చెయ్యలేక, కొన్ని చేస్తున్నటువంటివి సరిగా అమలు కాక ఆయన చేస్తున్నటువంటి ప్రయోగాల ఫలితమే ఇవన్నీ కూడా. యాక్చువల్గా బ్రాహ్మణ కార్పొరేషన్కి ఇస్తానన్నది 500 కోట్లు, అట్లాగే కాపు కార్పొరేషన్కి ఇస్తానన్నది 5,000 కోట్ల రూపాయలు. 500 కోట్ల రూపాయల్లో ఇప్పటివరకు ఇచ్చింది 135 కోట్లు. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, నిజంగా ఐవీఆర్ కృష్ణారావు గారిని అనేటువంటి ఒక సిఎస్ బ్రహ్మాండమైనటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చి అక్కడ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఆయన ఒక బ్రహ్మాండంగా, నిజంగా చెప్పాలంటే ఈ ఫండ్స్ డైవర్ట్ అవుతాయి అనేటువంటిది ఒకటి మనం అందరికీ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మన సప్లాన్ ఫండ్స్, ఎస్సీ సప్లాన్ ఫండ్స్ డైవర్ట్ అయిపోతుంటాయి. ఈ రకంగా డైవర్ట్ అయిపోతున్నటువంటి ఫండ్స్ ఇట్లాగా బహుశా ఇప్పుడు ఐవీఆర్ కృష్ణారావు గారు లాంటి వాడు కనుక అక్కడ ఉండేటట్లయితే, చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మభూమి కమిటీలు ఏ రకంగా అయితే తమకు కావాల్సినటువంటి వాళ్ళవి చేసుకుంటూ ఇవాళ రోజున పథకాలని పలహారంగా ఎట్లా తింటా ఉన్నారో, బహుశా ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ దానికి ఆయన అడ్డం పడుతున్నాడా, అందువల్ల కూడా బహుశా కృష్ణారావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పినారు, నేను జన్మభూమి కమిటీని పట్టించుకోలేదు, పక్కన పెట్టేసాను. అదే ఆ రకంగా వచ్చినటువంటి వాటి మూలకంగా ఆయన తీసేశారా? లేకపోయేటట్లయితే, నిజంగా చెప్పాలనేటట్లయితే ఆయన ఇప్పుడు తీయాలి అనుకున్నప్పుడు, జనరల్గా ఇందాక మన పరకాల ప్రభాకర్ గారు చెప్పారు, ఆయన ప్రభుత్వంలో ఉన్నారు,
ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఎట్లుండాలో ఆయనకు తెలియదా? సిఎస్ కదా ఆయన అని చెప్పని. మరి ప్రభుత్వంలోనే మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులకు తెలియదా అసలు ఆ విశాఖ కుంభకోణంలో సిబిఐ దర్యాప్తు జరపండి, ఈ కుంభకోణాలు జరుగుతున్నాయి అని చెప్పినటువంటిది? ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా రాజ్యాంగ ప్రకారం పదవి ఇది చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి తెలియదా రెవెన్యూలో అవినీతి ఉందని చెప్పనని, వైద్య శాఖలో అవినీతి ఉంది అని చెప్పనని, ఇసుక మాఫియాలో జరిగింది అందుకని ఊరికే ఇస్తున్నానని చెప్పని? మరి వీళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం లేదా? లేకపోతే వాళ్లే ప్రభువులు కాబట్టి అవసరం లేదా? ఇందాక లోకేష్ బాబు గారు కింగ్ ఈజ్ ఆల్వేస్ రైట్ అంట. అంటే మనం కరెక్ట్గా చెప్పాలంటే ఆయన కింగ్, చంద్రబాబు గారు ఆయన కింగ్, రాజుగారికి నచ్చినటువంటి వాళ్ళని తీసేసినటువంటి వాళ్ళు మనం మాట్లాడటానికి అవకాశం లేదు. ప్రజాస్వామ్యం అయితే మాట్లాడతాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇదిగో ఈ రకమైనటువంటి ఉంటాయి. పీడీ యాక్ట్ కింద కేసులు పెడతారు, 144వ సెక్షన్ వస్తుంది. ఈ రకమైనటువంటిది జరుగుతుంది, ఉద్యోగాలు పోతాయి. అయితే ఐవీఆర్ కృష్ణారావు గారు ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ తీసుకొచ్చి బాపట్లలో ఒక బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ ఒకటి పెట్టారు. ఆ మీటింగ్కి మా సోదరులు ఈవెన్ మల్లేపల్లి లక్ష్మయ్య గారు కూడా వెళ్ళారు. అట్లా ఇంకొక కలెక్టర్ గారు కూడా రావటం జరిగింది. వాళ్ళని ఎందుకు పిలిచారంటే సోషల్ అవుట్ రీచ్ అనేటువంటిది. మొదట ఏమన్నా వాళ్ళ కోఆర్డినేటర్స్ వీళ్ళందరికీ కూడా మొదట 2-3 రోజుల పాటు మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టిన తర్వాత ఏం చేశారంటే వీళ్ళని పిలిచి అసలు మనం ఎట్లా సోషల్గా మనం ఎట్లా వెళ్ళాలి అనేటువంటిది కూడా చేశారు. అంటే బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఇది కూడా నచ్చకపోయి ఉండొచ్చు. ఎందుకని చెప్పనంటే ఆ రోజున లక్ష్మయ్య గారు ఇంకొక కలెక్టర్ గారు వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళతోటి చెప్పినప్పుడు ఇది మనం బ్రాహ్మిన్స్గా మనం అందరితోటి ఎట్లా కలవాలి, సమాజంలో మనం ఎట్లా ముందుకెళ్ళాలి, దానికి వస్తున్నాయి అట్లా వెళ్ళాలి అని చెప్పుకుంటా ఏం చేశారంటే ఆ మీటింగ్కి కోన రఘుపతి గారు కూడా రావటం జరిగింది. అయితే కోన రఘుపతి గారికి అక్కడ 2 విషయాలుగా రావాలి. ఒకటి ఏంటంటే కోన రఘుపతి గారు కూడా ఒక బ్రాహ్మడు కాబట్టి జనరల్గా బ్రాహ్మణ కార్పొరేషన్ బాపట్లో జరుగుతుంది కాబట్టి మరి కోన రఘుపతి గారిని పిలిచారు. ఆయన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అయినంత మాత్రం నుంచి బ్రాహ్మడే కదా. మరి అంటే బ్రాహ్మణులు వైఎస్ఆర్సీపీ బ్రాహ్మణులు వేరు, కాంగ్రెస్ బ్రాహ్మణులు వేరు, బీజేపీ బ్రాహ్మణులు వేరు, కమ్యూనిస్టు బ్రాహ్మణులు వేరు, ఒక బ్రాహ్మణులు అంటే వీళ్ళందరినీ కూడా దగ్గరికి రాకూడదు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది, తెలుగుదేశం బ్రాహ్మణులు మాత్రమే ఆ కార్పొరేషన్లో ఉండాలని మనకు తెలియకపోవచ్చు. బహుశా ఐవీఆర్ కృష్ణారావు గారు అవన్నీ లేకుండా అందరినీ పార్టీలకు అతీతంగా ఆయన చూసి ఉండొచ్చు. దానివల్ల కూడా కొంత కోపం వచ్చి ఉండొచ్చు. అయితే జరిగిందంతా కూడా ఏంటంటే మన కోన రఘుపతి గారు కూడా ఆ మీటింగ్కి వచ్చారు, చక్కగా మాట్లాడాడు, అన్నీ అయినాయి. లాస్ట్కి ఏదో ఇదే. అయితే ఇక్కడ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం, బ్రహ్మాండమైనటువంటి తప్పిదం ఏంటంటే ఈ పాలసీస్ విషయంలో చేసింది. ఇవాళ మేము కోరుకుంటున్నది ఏంటంటే మిగతా రాజకీయ పార్టీలందరినీ, మిగతా సామాజిక వర్గాలందరినీ కూడా కోరుతుంది ఏంటంటే చంద్రబాబు గారు ఈ రకంగా ప్రతి సామాజిక వర్గాన్ని కూడా ఇంకొక సామాజిక వర్గాలను పెట్టి ఇన్సల్ట్ చేయటము లేకపోతే వాళ్ళ మీద చేయటం అనేటువంటిది మాత్రం జరుగుతాం. ఒక్కసారి ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇందాక పరకాల ప్రభాకర్ గారిని కూర్చోబెట్టించి మాట్లాడించారు. అసలు అంత అవసరమే లేదు నిజానికి. ఐవీఆర్ కృష్ణారావు గారు ఏం చిన్న మనిషి కాదు, ఆయన సిఎస్. ఆయన ముఖ్యమంత్రి గారు పిలిచేసి ఒక మాట చెప్పి ఏమంటే ఇట్లా వేరే నా పార్టీ వాళ్ళకి ఇచ్చుకోదలుచుకున్నాను, ఇంక 2 సంవత్సరాలే ఎన్నికలు ఉన్నాయి, మా వాళ్ళకి పలహారాలు అందట్లేదు, మీ వల్ల నాకు నష్టం ఉంది, ఇదిగో ఇప్పుడు ఆయన సూర్య అనేటువంటి ఆయన కూడా పార్టీకి సంబంధించినటువంటి ఆయన చేసుకున్నట్టుంటే బాగుండేది. రైట్ సార్, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జగన్మోహన్ రాజు గారితో మాట్లాడారు. జగన్మోహన్ రాజు గారు ఇదే ఇంతకుముందు వారు అన్నట్టుగా ఒక ఆరోపణ ఏమిటి అంటే కృష్ణారావు గారి మీద అంతా వైఎస్ఆర్సీపీ బ్రాహ్మణులకు అంటే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండే బ్రాహ్మణులకే ఆయన అన్ని చేస్తున్నారు, అందుకే ఇబ్బందులు పడ్డారు, ఆయన పంపించేశారని. 13 జిల్లాల్లో ఉన్న కోఆర్డినేటర్లు కానీ అలాగే 175 నియోజకవర్గాల్లో ఉన్న కోఆర్డినేటర్లు కానీ మొత్తం టీడీపీకి సంబంధించిన కార్యకర్తలే. అయితే ఇక్కడ చిన్న విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే 1983వ సంవత్సరం నుంచి తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కరణికాల వ్యవస్థ రద్దు చేశారు. ఆ ద్వారా ఒక 40,000 మంది వీధిని పడిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత మొన్న రీసెంట్గా కానీ పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేయడం చాలా ప్రోగ్రెసివ్ స్టెప్ అని కదా, తప్పనిసరిగా మంచిదే అది. అయితే ఇక్కడికి వచ్చేపాటికి ఏంటంటే కేవలం ఒక వర్గాన్నే టార్గెట్ చేసి రద్దు చేయడం అనేది చాలా దురదృష్టకరం. అందులో ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమ్మడి రాజధానిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు విడిపోయిన రాజధానిలో కానీ మైనారిటీలుగా ఉన్న వాళ్ళు బ్రాహ్మణులు. మీరు మైనారిటీ కులాల కంటే ఏవైతే మైనారిటీ కులాలని చెప్పుకుంటున్నారో అంతకంటే కూడా తక్కువ ఉన్న స్థాయిలో ఉన్న కులం ఏదన్నా ఉంటే అది బ్రాహ్మణులు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా. ఎప్పుడో 1975వ సంవత్సరంలో ఒక 25 మంది శాసనసభ్యులు ఉండేవాళ్ళు, లేదా ఒక 4 పార్లమెంట్ సభ్యులు ఉండేవాళ్ళు అని ఎవరన్నా పెద్దలు చెబితే మేము వెంటనే తప్పితే మా తరంలో చూడని పరిస్థితి ఇప్పటి వరకు తప్పకుండా అది ఎప్పుడో జరిగిన పరిస్థితి. బ్రాహ్మణ ప్రధానమంత్రి అయినా ఈ రాష్ట్రంలో శాసనసభ్యులు లేరు, ఈ రాష్ట్రంలో ఎంపీలు లేరు.
ఎవరో ఒకళ్ళు ఇద్దరు, అది రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక నలుగురు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఒక నలుగురు శాసనసభ్యుల్ని, అలాగే ఒక పార్లమెంట్ సభ్యుల్ని ఇచ్చారు. అలాగే చాలామంది ఒక 18 మంది బ్రాహ్మణులకి ఆయన కార్పొరేషన్లో ఆయన కోటరీలో ఒక స్థానం కల్పించారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఇక్కలేదండి, ఆయనే అనకాపల్లిలో మీటింగ్ పెట్టి మీకు కుల నిష్పత్తి ప్రకారం ఈ రాష్ట్రంలో మీకు సీట్లు ఇస్తాం అంటే, మీ కుల నిష్పత్తి ప్రకారం ఒక 5 సీట్లు వస్తాయి, అలాగే మీకు సపరేట్గా 500 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. అయితే ఈ కార్పొరేషన్ కూడా ఊరికినే రాలేదండి. బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా 2015వ సంవత్సరం డిసెంబర్ 22వ తారీఖున విజయవాడలో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టారు. ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, మనకి ఎమ్మెల్యేలు ఇవ్వలేదు, ఎమ్మెల్సీలు ఇవ్వలేదు, తెలుగుదేశంకు సంబంధించి ఏ ప్రజాప్రతినిధి మన దాంట్లో లేరు, అధికార పార్టీ మనం కోరి ఏదైనా సరే సాధించుకోవడానికి మన నాయకుడు లేడు, కాబట్టి ఖచ్చితంగా మనం ప్రతిఘటించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవడానికి మనందరం ప్రయత్నం చేయాలి అని. అది వచ్చిన తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్టులు చంద్రబాబు గారికి చేరి ఒక మేధావి వర్గం అంతా ఒక 1500 మంది విజయవాడలో సమావేశం ఏర్పాటు చేశారు. ఎందుకు సమావేశం అంటే దాని ముఖ్య ఉద్దేశం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని. ఆ రాత్రికి రాత్రే డెసిషన్ తీసుకున్నారు, ఐఏఆర్ గారిని కూర్చోబెట్టారు, కాగితాలు రెడీ చేశారు, కార్పొరేషన్ ఏర్పడింది. కార్పొరేషన్ వచ్చిన తర్వాత అందరూ సంతోషించిన విషయం ఏంటంటే, ఇదేమి ఈయన కొత్తగా చేసింది కాదండి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ అని ఇచ్చారు. అయితే ఈయన సపరేట్గా విభజించి పాలించడంలో చంద్రబాబు నాయుడు గారు అంత గట్టిగుడు ఇంకోళ్ళు లేరు. రాజశేఖర రెడ్డి గారి ఫీ రీయింబర్స్మెంట్ ఈ కులం ఆ కులం అని లేదు కదా, లేదు. ఇప్పుడు ఏం చేశారంటే దీన్ని సపరేట్ చేసి, సార్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ లో ఆయన ఈ కులమా లేకపోతే బ్రాహ్మణ కోమట లేకపోతే క్షత్రియ అని మాట్లాడాల. ఇక్కడ ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ లబ్ధి కోసం ఆయన బ్రాహ్మణ కార్పొరేషన్ అని, కాపు కార్పొరేషన్ అని, రజక కార్పొరేషన్ అని ఆయన మొదటి నుంచి కూడా 1996వ సంవత్సరం నుంచి 2003వ సంవత్సరం వరకు చాలా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి 2 కోట్లు 5 కోట్లు 10 కోట్లు ఫండ్ ఇచ్చారు. తర్వాత కాలంలో ఆ కార్పొరేషన్లు కనుమరుగైపోయినాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే ఇది కావాలని కుట్రపూరితంగా ఐవైఆర్ కృష్ణారావు గారిని తప్పించారనే దానిలో సందేహం లేదు. రెండో విషయం ఏంటంటే 6 నెలలుగా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇంటెన్సివ్గానే ఐవైఆర్ గారిని పంపించేయాలి, పొమ్మనకుండా పొగబెడితే సరిపోతుంది. అలాగే సోషల్ మీడియాలో ఆయన చేసిన తప్పే ఉందండి. ఆయన ఏమన్నా పోస్టింగులు పెట్టారా? పోస్టింగులు పెట్టలేదుగా. ఆయన స్వస్థలతో ఆయన చంద్రబాబు నాయుడు ద్రోహి అని రాశారా? రాయలేదుగా. ఇప్పుడు తెలుగుదేశంకి సంబంధించిన నాయకులు ఈ రోజుని మీరు చూస్తే సోషల్ మీడియాలో చాలా చండాలమైన పోస్టింగులు పెట్టారు ఐవీఆర్ గారు. ఇది వీళ్ళ మీద కేసులు ఉండవు. మొన్న ఏదో ఆయన అభిమానంతో నేను పెట్టాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకేం సంబంధం లేదని రవికరణ్ చెబితే అతన్ని 15 రోజులు రిమాండ్కి పంపించి దారుణంగా హింసించిన దాన్ని అభ్యంతరం పెట్టినారు కృష్ణారావు. ఈ రోజు రాష్ట్రంలో కీచక పరిపాలన జరుగుతుందండి. మనం ఏదన్నా మాట్లాడే పరిస్థితుల్లో ఉంటే నేను కూడా విజయవాడ నగరంలో నేను కేసులు అనిపించా, అలాగే మమ్మల్ని అరెస్ట్ చేశారు. మీరు ఏదైనా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే మీరు తక్షణం జైలుకి వెళ్తారు. అలాగని చంద్రబాబు నాయుడు గారికి భజన చేస్తే మాత్రం వాళ్ళ మీద కేసులు ఉన్నాను. భజన చేయలేదు కాబట్టి వారి ఉద్యోగం పోయింది. ఖచ్చితంగా ఆయన ఇంకొకసారి మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీపతి రాజా గారితో మాట్లాడి మళ్ళీ మిగతా పెద్దల దగ్గరకు వద్దాం. లక్ష్మీపతి రాజా గారు, ఆయన ఈ కులానికి ఒక కార్పొరేషన్ ఏమిటండి ఇది? అక్కడైనా ఇక్కడైనా 2 తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్నాయి. అమర్ గారు నమస్కారం. నమస్తే, చెప్పండి. ఈ కులాల వారీగా ఈ కార్పొరేషన్లు ఇవి కూడా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి రాష్ట్ర రాజకీయాల్లో, తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే రాజకీయ పార్టీలు వారి యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ కార్పొరేషన్లు పెడతాం అనేది ఇబ్బందికరమే. కానీ అలా పెట్టకుండా ఉండి ఒక మామూలుగా వారి యొక్క సంక్షేమం అభివృద్ధి కోసం కనుక నిజంగా చిత్తశుద్ధితో కనుక పనిచేస్తే కొన్ని సమస్యలు రాకుండా ఉంటాయి. చెప్పండి. హలో, చెప్పండి సార్. అలాగే ఆంధ్రప్రదేశ్ మన ఐవైఆర్ కృష్ణారావు గారికి సంబంధించి కూడా ఒక అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే నిన్న ఈరోజు నేను గమనిస్తే ఒక పక్కన ఒక విషయం ఏంటంటే, ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి, అది మాజీ సిఎస్ అయినా ఇంకే స్థాయి కలిగిన వ్యక్తి అయినా కూడా కార్పొరేషన్లో ప్రభుత్వం నియమించిన నియామకంలో ఉన్న తర్వాత కొన్ని జాగ్రత్తలు పెద్దలు కృష్ణారావు గారు తీసుకుని ఉంటే బాగుండేది.
తీసేటప్పుడు కూడా ప్రభుత్వం అలా కాకుండా ఈ పోస్టింగ్లు దాన్ని మనం ఫార్వర్డ్ చేయటము లైక్ చేయటం అనేది కొంత ప్రమాద సూచికలే. మనం దాంట్లో రెండో ఆలోచన లేదు. అలా ఇచ్చినటువంటి కృష్ణారావు గారు రాజ్యాంగం కల్పించిన హక్కు అండి పోస్టింగ్లకి. ఎవరు పోస్టింగ్లకు వద్దని చెప్పాల్సిన పరిస్థితి లేదు కదా. రాజ్యాంగం కల్పించిన వ్యక్తి స్వేచ్ఛను హరించే అర్హత ఎవరికి ఉండదు. ఎవరికైనా పర్సనల్ లైఫ్ ఉంటుంది, వ్యక్తి స్వేచ్ఛ ఉంటుంది. నేను వినండి, తప్పండి. ఇప్పుడు నేనేమన్నానంటే మీరు ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తున్నారు, మీ పార్టీకి సంబంధించినటువంటి మీ పార్టీకి వ్యతిరేకంగా నేను పోస్టింగ్ పెట్టాను అనుకోండి, దాన్ని మీరు లైక్ చేస్తారా ఫార్వర్డ్ చేస్తారా? ఆ విషయాన్ని నేను అంగీకరించి తప్పండి. ఆ విషయం అది ఎవరు అంగీకరించకూడదు. ఒక సంస్థలో కానీ, రాజకీయ పార్టీలో కానీ, వ్యాపార సంస్థలో కానీ, కంపెనీలో కానీ ఈ రకమైన చర్యలు తప్పనేది నిస్సందేహం. ఒకటి. రెండోది, కృష్ణారావు గారు కనుక ఏదన్నా కనుక నిజంగా అది ఉద్దేశపూర్వకంగానా, దురుద్దేశమా, కావాలని చేశారా, లేదు ఇందాక పెద్దలు రాజన్ గారు చెప్పారు, ఈ 100,000 పోస్టులు వస్తున్న సందర్భంగా ఏదైనా పొరపాటు చేస్తుంటే కనుక పెద్దలు కృష్ణారావు గారికి పట్ల గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, రాష్ట్ర మంత్రి మండలికి కానీ గౌరవం ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఎవరో ఒక ప్రతినిధిని కానీ, లేకపోతే ఒక కన్సర్న్ ఆఫీసర్ని కానీ, సలహాదారులు కానీ వారితో మాట్లాడి పిలిపించుంటే బాగుండేది. ఇవన్నీ జరగకుండా ఏంటంటే ఇలా పెట్టాను, ఈ పెట్టిన కారణంగా ఈ తీసిన విధానం పట్లే ఇటు బ్రాహ్మణ సంఘాలు కానీ, వివిధ వర్గాలు కానీ, విజ్ఞులు కానీ ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. గౌరవ రాష్ట్ర ప్రభుత్వం ఇందాక కూడా స్కోరింగ్ చూస్తున్నా, వారి జీవోలో నియామక తేదీని కూడా 2016 బదులుగా 2017 అంత గందరగోళంగా కంగారుగా ప్రభుత్వము నిమిషాల ప్రకారం చేయవలసిన అవసరం లేదు. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు, మిత్రపక్షంగా మాకు ఇబ్బంది ఉంటుంది. నేనంటే ఈ రకం కాకుండా వారిని పిలిపించి గౌరవంగా మీకు ఏమన్నా ఇబ్బందులు చెప్పండి అంటే సరిపోయేది. వారు కూడా 6 నెలల బట్టి ఇంటర్వ్యూ లేదు అనే విషయం కూడా చాలా అది ఒక రకంగా వారి స్థాయికి కానీ, ఆ కార్పొరేషన్ చైర్మన్ పదవి కానీ అది అవమానకరంగా నా వరకు అయితే మేము భావిస్తాం. సార్ లక్ష్మీపతిరాజు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనం ఐవైఆర్ కృష్ణారావు తొలగింపు గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది రాజకీయంగా జరిగిందా లేక ఆయన మాట్లాడడానికి వీలు లేదా? ఆయన ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్గా లేరు, లేదా ఒక మంత్రిగా లేరు, ఆయన ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పడానికి లేదా? ఇది బిట్రేయల్ అవుతుంది. ఆయనతో లక్ష్మీపతిరాజు గారు చెప్పింది బిట్రేయల్ అన్నట్టే అని మాట్లాడింది. రంగరాజన్ గారు ఏదో చెప్తున్నారు. సార్ నేను యాక్చువల్గా ఒక చిన్న అంశం చెప్పాలి. 2008 సంవత్సరంలో వైఎస్ఆర్ గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎండోమెంట్ యాక్ట్ సార్ చెప్పినట్టు 1987లో చల్లాకొండ కమిషన్ పైన చేసినటువంటి యాక్ట్ని మా అందరికీ వాగ్దానం చేసి ఆ మాట నిలబెట్టుకొని 2007లో అమెండ్ చేశారు. సెలెక్ట్ కమిటీ పెట్టుకొని అన్ని పార్టీలన్నీ ఏకగ్రీవంగా ఆమోదించాయి. 2009లో మళ్ళీ ఆయన వచ్చినప్పుడు మాకు వాగ్దానం చేశారు, వీ విల్ ఇంప్లిమెంట్ ఇట్ లెజిస్లేషన్ అని. దురదృష్టవశాత్తు మాకు ఆయన కంటిన్యూ కాలేదు. అయితే 2015 సంవత్సరంలో ఒక మీటింగ్ జరిగింది. ఐవి సుబ్బారావు గారు 60 ఏళ్ల సందర్భంగా ఒక చిన్న గెట్ టుగెదర్ జరిగింది. అయితే ఆయన ఐవి సుబ్బారావు గారు ఎవరెవరితో ఇంటరాక్ట్ అయ్యారో వాళ్ళందరినీ పిలిచారు. మా నాన్నగారిని పిలిస్తే సౌందరరాజన్ గారిని, నాన్నగారు ఆరోగ్యం బాగాలేకపోతే నన్ను పంపించారు. నేను వెళ్ళి అక్కడ ఐవి సుబ్బారావు గారు, ఐవైఆర్ కృష్ణారావు గారు ఇద్దరు బ్యాచ్మేట్స్ అందరూ ఉన్నప్పుడు రమణాచారి గారు కూడా ఉన్నారు. నేనేమన్నానంటే 1997 ఎండోమెంట్ యాక్ట్ అమెండ్ అయింది సార్, కానీ అది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు, సబార్డినేట్ లెజిస్లేషన్ ఇంకా రాలేదు అని నేను చెప్పాను. వ్యక్తిగతంగా ఐవైఆర్ కృష్ణారావుతో నాకు పరిచయం లేదు. అయితే నేను ఐవి సుబ్బారావు గారు ఇంకో 3 నెలలు కనుక ఆ పదవిలో ఉండి ఉంటే అది ఇంప్లిమెంట్ అయ్యేది, వైఎస్ఆర్ గారి కాలంలోనే ఇంప్లిమెంట్ అయ్యేది అని చెప్పి నేను వచ్చేసాను. నెక్స్ట్ డే నాకు సిఎస్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ సిఎస్ ఫోన్ వచ్చి, సార్ ఏమో ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు, మిమ్మల్ని తప్పకుండా రమ్మన్నారని పిలిచారు. నేను వెళ్తే ఐవి సుబ్బారావు గారు ఉన్నారు, ఐవైఆర్ కృష్ణారావు గారు సిఎస్ గారు ఉన్నారు, అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ అండ్ ఎండోమెంట్స్ కమిషనర్. వీళ్ళందరూ ఏమన్నారంటే ఇది ఇంప్లిమెంట్ ఎందుకు కావట్లేదు, ఇట్స్ రివ్యూ మీటింగ్ ఇన్ ద సిఎస్ చేంబర్, ఇంప్లిమెంట్ కావట్లేదంటే నేను కొన్ని సూచనలు చేస్తే ఈ సబార్డినేట్ లెజిస్లేషన్ ఇమీడియట్లీ కూర్చొని డ్రాఫ్ట్ చేద్దామని చెప్పి డ్రాఫ్ట్ చేయించి, అండ్ ఇట్ వాస్ గాన్ త్రూ లా సెక్రటరీ అంతా వెళ్ళిపోయింది. ది ఇంటెన్షన్ వాస్ బిఫోర్ హీ రిటైర్స్ హీ వాంటెడ్ టు హ్యావ్ దట్ పాస్డ్. మన దురదృష్టం ఏమైందంటే ఆయన రిటైర్ అయినా అది పాస్ కాలేదు,
తర్వాత ఇంకా పుష్ చేస్తే మొన్న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు ఫిబ్రవరిలో. దాని పేరు మీద నేనేమంటున్నానంటే మన ముఖ్యమంత్రి గారిని ప్రాధేయపడుతున్నాను, అది చిన్న చిన్న దేవాలయ అర్చకుల కోసం ఆ జీవో ఇష్యూ చేస్తే చిన్న చిన్న దేవాలయాలు బాగుపడతాయి అని చెప్పి అది చేశారు. దాన్ని ఆపేయడం చైర్మన్ ఏమైనా పరిస్థితి చేస్తేనే చూద్దాం. రవి గారు చెప్పండి, ఇంతకుముందు లక్ష్మీపతి రాజు గారు మాట్లాడారు, అంటే ప్రభుత్వ పదవిలో ప్రభుత్వ పదవిలో ఉన్నవాళ్ళు ప్రభుత్వంలో జరిగే పొరపాట్లను కానీ తప్పుల్ని కానీ ఎత్తి చూపడానికి వీల్లేదా, బయట మాట్లాడడానికి వీల్లేదు, దాని మీద మాట్లాడాలి. అంటే దీని మీద అసలు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెరబండి రాజు కేసులోనే అసలు వాళ్ళు వేరే రాజకీయ పార్టీలో చేరి బహిరంగ కార్యక్రమాలు చేసినా కానీ వాళ్ళ మీద ప్రభుత్వాలు చర్య తీసుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పుంది. ఆయన మళ్ళీ నియమించమని కూడా చెప్పున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉద్యోగులకు ఉండదని ఎక్కడ రాయబడలేదు రాజ్యాంగంలో అని. అయితే ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటారనేది వేరే. పైగా ఈయన పెట్టారన్న పోస్టులు కూడా బాహుబలి సినిమాను గౌతమిపుత్ర శాతకర్ణిని వ్యాఖ్యానం చేస్తే అవి భారత రాజ్యాంగ ధిక్కారం కిందికి ఎలా వస్తాయండి? ఒకటి రెండు బాగా ఉండకపోవచ్చు, ఆయన చూసో చూడకో షేర్ చేసి ఉండొచ్చు. శాతవాహనుడికి చరిత్ర లేదు కాబట్టి మేము శాతకర్ణి చరిత్ర ఇష్టానుసారం ఏదో మాకు తోచినట్టు తీసామని క్రిష్యా చెప్పాడు. ఈయన చేసిన విమర్శ కూడా దాదాపు అటువంటిదే. ఇక్కడ 2-3 అంశాలు ఏమొస్తున్నాయంటే సోషల్ పోస్టింగ్ను మీరు వ్యక్తుల మీద వేటు వేయడానికి కొలబద్దగా తీసుకుంటారా? పోనీ ఇప్పుడు ఇచ్చిన జీవోలో మీరు ఏమన్నా ఆ విషయం పేర్కొన్నారు, ఎందుకు తొలగించారు? ఇప్పుడు ముఖ్యమంత్రి సర్వాధినేత కావచ్చు ప్రభుత్వానికి, అలాగే ప్రధానమంత్రి కావచ్చు, కానీ ఒక వ్యక్తిని నియమించడానికి కానీ తొలగించడానికి కానీ బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఇఫ్ బాస్ ఈజ్ రాంగ్ చెప్పారు. ఇప్పుడు బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, ఇఫ్ బాస్ ఈజ్ రాంగ్ రెఫర్ రూల్ నెంబర్ 1 అని చాలా ఆఫీసులో ఉంటుంది. అది ఇది ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం కదా. రెండోది ప్రధాన కార్యదర్శిగా చేసినటువంటి వ్యక్తికే లేకపోతే మా పరిస్థితి ఏంటి? మిగిలిన కార్పొరేషన్లు మిగిలిన వాళ్ళందరూ తూచా తప్పకుండా ఈ మార్గంలో నడవాలని అసలు కులానికి ఒక కార్పొరేషన్ దాని మీద ఇప్పుడు మనం ఇప్పుడు బ్రాహ్మణులు వాళ్ళ సమస్యలు ఆర్థిక సమస్యలు ఉండొచ్చు. మన దేశంలో దొంతర్లో అడ్రస్ చేయండి మీరు. అదే నేను చెప్తున్నా, దొంతర్లో ప్రతి వాళ్ళకి ఒక సామాజిక పాత్ర, ఒక ఆర్థిక పరిస్థితి ఉన్నాయి. ఈ ఆర్థిక పరిస్థితికి సంబంధించి అందరినీ ఆదుకోవడంలో ఏం పొరపాట్లేదు. కానీ దాన్నే ఇప్పుడు ఇందాక మనం అనుకున్న ఓట్ బ్యాంకులుగా మార్చుకొని మీరు అచ్చంగా రోజు మా భజన చేయాలన్నట్టుగా దానికోసం ఇక్కడ కూడా 70 కార్పొరేషన్లు తెలంగాణలో పెట్టారు, అక్కడ ఒక 60 ఎన్నో అక్కడ పెట్టారు. ఒకవైపున పూజారులకు పురోహితులకు జీతాలు లేవని వాళ్ళేమో ఘోషిస్తుంటారు మా దగ్గర ఇవన్నీ. కానీ మీరేమో మేము ఉదాహరణ గురించి చెప్తుంటారు, దళితుల సమస్యలు చూస్తూ ఉంటాము. అందుకనే ఇప్పుడు దళితుని రాష్ట్రపతి అనుకోండి ఉదాహరణకు, కానీ దళితుల ఊచకోత ఇంకో వైపు జరుగుతూ ఉంటుంది. దేశంలో ఏంటంటే పైనుంచి కింది వరకు కూడా ఒక ప్రచార వ్యూహాలు తప్పితే ఇవి చివరిది కృష్ణారావు గారినే ఇంత ఏకపక్షంగా మాట్లాడకుండానే తొలగించారంటే ఇంకా మీకు ఏమాత్రం ఉంటుంది ప్రజాస్వామ్య స్ఫూర్తి అనే ప్రశ్న. కృష్ణారావు గారు అనేటువంటి ఆయన ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆయన అటువంటి మాట్లాడకూడదు అనేటువంటి దాని మీదనే ఇప్పుడు ఆయన తొలగించాము. ఆయన ఏదో బాహుబలికి గౌతమి శాతకర్ణి టీటీడీ దానికి సంబంధించింది ఇదని చెప్తున్నారు. మేమేమంటున్నామంటే అటువంటివి ఉన్నప్పుడు ఎక్కడైనా కూడా మీరు పిలిచి అట్లీస్ట్ మామూలుగా కూడా షోకాజ్ నోటీసో ఏదో అంటాం, ఏది పిలిచి అసలు మీరు చేశారో మీ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని అడుగుతాం. జనరల్గా ఆయన అంత సీఎస్ చేసినటువంటి ఎట్లా చేశాననే దానికి ఒక సంజాయిషి అడగాలి. అటువంటిది కూడా లేకుండా మీరు తొలగించచ్చా అని చెప్పని వాళ్ళ పరకాల ప్రభాకర్ గారిని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఆయనే చెప్పేశాడు ఆయన తెలీదా సీఎస్ అని, కాబట్టి ఆయన మరి ఒకసారి చూడాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ ఐవీఆర్ గారి కృష్ణారావు గారి విషయమే కాదు, ఇవాళ ముద్రగడ పద్మనాభం గారి విషయంలోనే కాదు, ఇవన్నీ కూడా ఎట్లా జరుగుతున్నాయంటే ఒక రకంగా ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ మీద ఒక మానసికంగా వాళ్ళని ఒక దెబ్బతీయటం అనేటువంటిదే జరుగుతూ ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. అందుకనే ఇవాళ రోజున పొలిటికల్ పార్టీస్ కానివ్వండి, సామాజిక వర్గాలు కానివ్వండి, అందరూ కూడా ఇటువంటి వాటి మీద ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వాటికి వ్యతిరేకంగా తప్పనిసరిగా గళం విప్పాల్సినటువంటి అవకాశం ఉంది. ఇవాళ ఐవీఆర్ కృష్ణారావు గారి మనకెందుకులే అని, లేకపోతే ముద్రగడ పద్మనాభం గారితో మనకెందుకులే అనుకుంటే ఇది రేపొద్దున మన అందరికీ వస్తుంది. కాబట్టి అన్ని సామాజిక వర్గాలు కూడా ఈ విషయంలో ముఖ్యంగా ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ రకమైనటువంటి ప్రతి ఒక్క ఫ్యాసిజం అనండి ఇంకొక లేకపోతే పాలసీ డెసిషన్స్ని వ్యతిరేకించిన వాళ్ళని ప్రశ్నించినటువంటి వాళ్ళని తీసుకుంటున్నటువంటి వాళ్ళ మీద చర్యలకి తప్పనిసరిగా మనం రియాక్ట్ కావాల్సిన అవసరం. చెప్పండి, ఫ్యాసిజంలో ఉన్నాము. ఒక చీఫ్ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్ పనిచేసి నిన్నటి దాకా రిటైర్ అయిన ఆయన ఇవాళ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. నిన్న రాత్రి వరకు కూడా బహుశా ఉదయం తొలగించుంటారు. ఆయనే మనం ఫ్యాసిజంలో ఉన్నాము అని అంటే ఇట్లా అది చాలా తప్పు అవుతుంది కూడా. కారణం ఏంటంటే ఐవీఆర్ కృష్ణారావు గారు నాకు ఎలక్షన్ కమిషన్
అవకాశం ఉంది. కానీ కూడా బ్రాహ్మణులకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ కార్పొరేషన్ తీసుకుంటున్నాను. ₹1 కూడా జీతం తీసుకోవట్లేదు. పైపెచ్చు మీ పార్టీకి సంబంధించిన మంత్రులు ఆయన పార్టీ సభ్యత్వం లేదండి. ఒక ఐఏఎస్ క్యాడర్లో ఉన్న వాళ్ళు ఈ రాష్ట్రంలో చాలా తక్కువ అలా రాజకీయాల్లోకి తీసుకోవటం. సభ్యత్వం లేకుండా ఆయన రిటైర్ అవ్వగానే ఆయన మీద గౌరవంతో ఆయన మీద ఉన్న అభిమానంతో కార్పొరేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఫుల్ ప్లెడ్జ్డ్గా ఆయన చేయనివ్వడానికి నిధులు లేవు. వాళ్ళు మొత్తం ఇచ్చింది ₹136 కోట్ల. ఈ 136 కోట్లని 45 వాళ్ళు చెప్పే లెక్క ఏంటంటే 45 లక్షల మంది బ్రాహ్మణులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు అంటున్నారు. కనీసం 1% కూడా చేరలేదు. వాళ్ళు మొత్తం చేసిన సేవ ఏంటంటే 48,000 మందికో 50,000 మందికో లబ్ధి చేకూర్చారు. ఆ ₹10,000 ఫీజు ఏదైతే ఉందో అది మాత్రం ప్రాంప్ట్గా జరిగింది. ఏదైతే శ్రీచక్ర పథకం లోన్లు ఇస్తున్నాము వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళ అభివృద్ధికి అన్నారో అది ఎక్కడా కూడా జరగల. ఒకళ్ళిద్దరికి మినహాయించి అది పబ్లిసిటీ కోసం వాడుకున్నారో తప్పితే అది పూర్తి స్థాయిలో బ్రాహ్మణులకు లబ్ధి చేకూరల. రెండో విషయం, ఆయన ఒక చిన్న మాట మాట్లాడారు. నేను 6 నెలల నుంచి అపాయింట్మెంట్ పెడితే నాకు దొరకలేదు. లగడపాటి రాజగోపాల్ గారు కనుక ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ పెడితే 2 నిమిషాల్లో అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆయన కలిస్తే లోక కళ్యాణం కోసం, నేను కలిస్తే ఏ రకంగా తప్పు అని మాట్లాడారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు విషయం ఏంటంటే ఆయన కావాలని ఆయన అవాయిడ్ చేస్తూ వచ్చారు. ఈ 6 నెలలుగా అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటే ఒక సిఎస్, మీ గవర్నమెంట్లో ఒక సిఎస్గా పనిచేసిన వ్యక్తి పూర్తి స్థాయిలో ఆయన అధికారం ఉన్నప్పుడు నువ్వు ఉపయోగించుకున్నావు. అలాగే కార్పొరేషన్లో బ్రాహ్మణుల లబ్ధి కూర్చడమే. ఐవైఆర్ కృష్ణారావు గారిని ఎందుకు పెట్టారండి? ఆయనకున్న మంచి పేరు, ఆయన నీతివంతుడు కాబట్టి బ్రాహ్మణులంతా ఆకర్షితులు అవుతారు. ఈయన ద్వారా బ్రాహ్మణ ఓట్లు లబ్ధి చేకూర్చొచ్చు అనే ఆలోచనతో చంద్రబాబు గారు ఐవైఆర్ గారిని పెట్టారు. తీసేసేటప్పుడు కనీసం ఒక మాట చెబితే బాగుండేది అనేది మా అభిప్రాయం. సార్ ఒకసారి లక్ష్మీపతిరాజు గారితో మాట్లాడదాం. లక్ష్మీపతిరాజు గారు, అంటే ఐవైఆర్ కృష్ణారావు గారి తొలగించడం అనేది బాగా పొలిటికల్ దీంతో జరిగిందనే ఆరోపణ, విమర్శ. తర్వాత ప్రభుత్వ ఉద్యోగైనా ప్రభుత్వంలో ఏ పదవుల్లో ఉన్న వాళ్ళైనా వాళ్ళకి రాజకీయ అభిప్రాయాలు ఉండొచ్చు, వాటిని ప్రకటించిన స్వేచ్ఛ కూడా ఉండొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది గతంలో. ఆ కారణం చేత ఆయన తొలగించడాన్ని ఎట్లా సమర్థిస్తారు? జైలు ఖైదీ కూడా ప్రాథమిక హక్కులు ఉంటాయని చెప్పారు. దీంట్లో ఏం జరుగుతుందంటే ఇందాక ఐవైఆర్ కృష్ణారావు ప్రెస్ మీట్ కూడా నేను గమనించాను. వారు ఏమంటున్నారు అంటే వారి వాదన కూడా కరెక్టే. ఒకవేళ నేను కనుక ఏదైనా పొరపాటు చేస్తుంటే నన్ను పిలిపించి మాట్లాడవలసి ఉన్నది. ఇవాళ ఒక ఉద్యమానికి సంబంధించి మంత్రివర్గ విస్తరణ సమయంలో వాళ్ళ పార్టీకి చెందినటువంటి ఒక ముఖ్యమైన బాధ్యతలో ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడు మా యొక్క కులం యొక్క గొంతులు కోసేశారన్నా కూడా చర్య తీసుకోలేదు. ఇంకో సీనియర్ శాసనసభ్యుడు అసలుకి ఇది పార్టీయేనా అని విమర్శించిన చర్య తీసుకోలేదు. ఒక ఎంపీ ఇంకో రకంగా చేసిన విమర్శన చేసుకోలేదు. నేను చేసినటువంటి పాపం ఏంటి? ఒకవేళ పోస్టింగ్లే గనక నిజంగా పాపం ఉంటే నన్ను పిలిపించి మాట్లాడండి, నాతో చర్చించండి. అంటే తొలగింపు విధానం అనేది సరిగ్గా లేదనేది కామన్ మ్యాన్కి కూడా ఈ అంశం ఇవాళ నిన్న సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కానీ లేదు మన ఎలక్ట్రానిక్ ఛానల్స్లో ఉన్నటువంటి ప్రచారం కానీ జరుగుతూ ఉంది. వారిని ఆ రకంగా తొలగించడం అనేది అది ప్రభుత్వానికి మంచి పేరు కంటే చెడ్డ పేరు ఎక్కువ తీసుకొస్తుందని చెప్పడంలో మాకు రెండో ఆలోచన లేదు. ఎందుకంటే బ్రాహ్మణ కార్పొరేషన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లి నిజాయితీగా ఆన్లైన్ ద్వారా నిబద్ధతతో చాలా చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తిని ఈ రకంగా చేస్తే రేపొద్దున ఏ రకంగా ప్రభుత్వ విశ్వసనీయత పెరుగుతుందో కూడా మా మిత్రపక్షమైనటువంటి పాలకపక్షం గమనించవలసినటువంటి అవసరం. రవి గారు మేము అదే అంటున్నాం. ఇప్పుడు మాకు అనేక అంశాలు మిత్రపక్షంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకపక్షంలో భాగస్వామ్యంగా మాకు అనేక ఇబ్బందికర పరిస్థితులు మేము ఫేస్ చేస్తున్నాము. కానీ మేము కూడా చూస్తున్నాం సమయం సందర్భానుసారం భారతీయ జనతా పార్టీ స్పందిస్తోంది. ఇవాళ మీరు గమనిస్తే ఇప్పుడు విశాఖ భూముల విషయంలో మేము చాలా క్లారిటీగా ఉన్నాం. అలా అనేక అంశాలు ఉన్నాం. సమయం తక్కువగా ఉంది మనకు. మోడీ గారు చాలా క్లారిటీగా ఉన్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ. మోడీ గారు క్లారిటీగా ఉన్నారు. మేము అన్ని విషయాలు గమనిస్తే ఉన్నాం. థ్యాంక్ యూ. తప్పనిసరిగా మీరు అందరూ ఇవాళ మమ్మల్ని చూసి మీరు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు చంద్రబాబు హెచ్చరికగా తీసుకోవాలి. ఒకటి ఏంటంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ ఈ రకంగా ఐవీఆర్ కృష్ణారావు గారిని ఈ రకంగా పదవి నుంచి తొలగించడం అనేటువంటిది ఒక సామాజిక వర్గాన్ని ఇన్సల్ట్ చేయడమే.
ఇంకొకటి ఏంటంటే ఈ రకంగా అన్ని సామాజిక వర్గాలకి జరుగుతున్నది, దీని మీద అందరం కూడా గొంతెత్తాల్సినటువంటి రైట్ అవసరం సార్. ఉంది. చివరిగా చెప్పండి, పరకాల ప్రభాకర్ అంటున్నారు ఐవైఆర్ కృష్ణారావు అట్లాంటి పోస్టింగ్ పెట్టడంలో ఔచిత్యం లేదంటున్నారు. అందులో ఔచిత్యం కంటే ఏకపక్షంగా తొలగించడం 100 రెట్లు అనౌచిత్యం. Right. అది ఔచిత్యం అవునా కాదా అది మీరు పైగా పరిశీలించకుండానే మీరు నిర్ణయానికి వచ్చారు కాబట్టి ఆయన సవాల్ చేస్తున్నారు కదా, మీరు నాని గారిని ఏం చేశారు, ఇంకొకరిని ఏం చేశారు, నేను ఒక్కడనే దొరికానని. దానికి ప్రభుత్వం జవాబుదారీ చెప్పాలి కదా. వారు క్లారిటీ అంటున్నారు కానీ ఇక్కడ ఎవరి క్లారిటీ కాదు, చంద్రబాబు గారి క్లారిటీ ఒక్కటే క్లియర్గా చెప్పాను అంటారు. క్లియర్గా ఆయన రాజకీయంగా చర్య తీసుకోవాలనుకున్నా తీసుకున్నారు. ఇది మంచి సాంప్రదాయం మాత్రం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు, రంగరాజన్ గారు, జగన్మోహన్ రాజు గారు, సుందర రామేశ్వరం గారు, అట్లాగే మనతో విజయవాడ నుంచి మాట్లాడిన లక్ష్మీపతి రాజా గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈ చర్చలో పాల్గొన్నందుకు. ఏదేమైనా కూడా ప్రభుత్వం యొక్క అసహనం స్పష్టంగా కనిపిస్తున్నది. అయితే కొద్దిమంది పట్ల ఒక రీతిలో, కొద్దిమంది పట్ల ఇంకో రీతిలో ప్రవర్తిస్తున్నట్టుగా కూడా కనిపిస్తున్నది. ఇది ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టే చర్య అయితే కాదు. ఇవాళ ఐవీఆర్ కృష్ణారావు గారిని పదవిలోంచి తొలగించిన పద్ధతి ఇది. వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్.